హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎయిత్ వండర్ ఇంటీరియర్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి బీరంగూడ కమాన్ లోపల సృజనలక్ష్మి నగర్. సో ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ 2 BHK ఇంటీరియర్స్. ఈ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్లోనే ఈ క్లయింట్ మనల్ని అప్రోచ్ అయ్యారు మన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి. సో దానివల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ ఏం జరిగింది, మనం ఇచ్చిన డ్రాయింగ్స్ ప్రకారము సిమెంట్ షెల్ఫ్స్ కానీ ఎలక్ట్రికల్ పాయింట్స్ కానీ మీరు పైన సీలింగ్ కూడా చూస్తుంటారు. సో ఈ సీలింగ్ డిజైన్స్ కానీ మేము ప్రీ డిజైనింగ్ అనేది చేశాము క్లయింట్కి. దాని త్రూనే మొత్తం కన్స్ట్రక్షన్ కానీ రిమైనింగ్ అన్ని ఆ డిజైన్స్ ప్రకారమే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో అందులో భాగంగానే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు టీవీ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కడా కూడా మనకి అంటే రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కాకుండా ఒక రేర్ కలర్ కాంబినేషన్స్ అనేది ఇక్కడ మనం ప్లాన్ చేసాం. అంటే బ్యాక్గ్రౌండ్ కనుక మీరు చూస్తే ఫ్లూటెడ్ ప్యానల్స్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్లూటెడ్ ప్యానల్ విత్ ప్లెయిన్ కలర్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇది లైట్ కలర్ తీసుకొని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కింద కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన లైట్ కలర్నే మనం ఇక్కడ షటర్స్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. ఇది డ్రా కింద కన్వర్ట్ చేసాము మనం. సో సేమ్ టైం ఇక్కడ కూడా మనము అలానే ప్రొవైడ్ చేసాము డ్రా అనేది. సో వీటికి హ్యాండిల్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ హ్యాండిల్స్ కూడా కొంచెం యాంటిక్ పీసెస్ అన్నట్టువి. సో కొంచెం డిఫరెంట్ వైబ్ అనేది ఇక్కడ క్రియేట్ కావడానికి కలర్ కాంబినేషన్స్తో పాటు హ్యాండిల్స్ని కూడా మనము డిఫరెంట్గా ప్లాన్ చేసాము. ఎలాంగ్ విత్ ఇక్కడ మనకు ఫ్లూటెడ్ ప్యానల్స్, రెగ్యులర్గా మీరు బోల్డ్ ఫ్లూటెడ్ ప్యానల్స్ చూస్తూ ఉంటారు. ఇక్కడ కొంచెం స్లిమ్ ప్యాటర్న్ అనేది తీసుకున్నాం మేము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక డోర్ అనేది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ త్రూ వచ్చింది. దానికి ఎంటైర్ సెక్షన్ అనేది మనము ఈ ఫ్లూటెడ్ ప్యానల్స్ త్రూ ప్లాన్ చేస్తూ దీని కంటిన్యూషన్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ త్రూ ఈ ఎండ్ వరకు అనేది మనం తీసుకున్నాము. సో దట్ ఇది ఒక వాల్ వచ్చేసరికి కంప్లీట్ అనేది ఒక టీవీ యూనిట్ వాల్ కంప్లీట్ అనేది ఫినిష్ అయిపోయింది. మీరు కూడా ఇంటీరియర్స్ చేయించుకోవాలని అనుకుంటే, లేదు ఇంటీరియర్స్లో ఎలాంటి సందేహాలు ఉన్నా ఇప్పుడే ఈ కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.